వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రపంచాన్ని అరచేతిలో పెట్టుకొని శాసించే అమెరికా పీఠంపై డొనాల్డ్ ట్రంప్ కూర్చున్నారంటేనే శత్రు దేశాలకు వెన్నులో వణుకు పుడుతుంది. దెబ్బ కొడితే మళ్ళీ లేవకూడదు, యుద్ధం అంటే నాదే ఫైనల్ వర్డ్ అన్న తరహాలో దూసుకుపోతున్న ట్రంప్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఇరాన్ పని పట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే అమెరికా అండతో ఇజ్రాయెల్ దళాలు చేసిన భీకర దాడులకు ఇరాన్ సైన్యం అతలాకుతలమైంది. కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. అగ్ర నాయకులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సరిగ్గా ఈ టైంలో వైట్ హౌస్ నుండి ట్రంప్ ఇరాన్కు కలలో కూడా ఊహించని ఒక పవర్ఫుల్ అల్టిమేటం జారీ చేశారు. కౌంట్ డౌన్ మొదలైంది. సమయం మించిపోతుంది. ఇప్పుడైనా నా దారికి రాకపోతే ఇక మీ భవిష్యత్తు శూన్యమంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. మూడో ప్రపంచ యుద్ధం ముప్పు పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో అసలు అణ్వాయుధాలపై ట్రంప్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? ఇరాన్ను దారిలోకి తెచ్చేందుకు వేసిన స్కెచ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ వార్లో అణ్వాయుధాలు వాడతారా, ప్రపంచం భస్మం అయిపోతుందా అన్న టెన్షన్ అందరిలో ఉంది. కానీ దీనిపై ట్రంప్ చాలా కూల్గా, అంతే పవర్ఫుల్గా క్లారిటీ ఇచ్చారు. ఇరాన్ లాంటి దేశం మీద నేను అణ్వాయుధం ఎందుకు వాడతాను? దాని అవసరమే లేదు. అణుబాంబులు లేకుండానే కేవలం మన సాంప్రదాయ యుద్ధ పద్ధతులతోనే ఇరాన్ను ఇప్పటికే కోలుకోలేని విధంగా నాశనం చేశామని ట్రంప్ తేల్చి చెప్పారు. అణ్వాయుధాలను ఎవరిని ఎప్పటికీ ఉపయోగించనివ్వకూడదన్నది తన సిద్ధాంతమని స్పష్టం చేశారు. ట్రంప్ చెప్పిన ఈ ఒక్క మాటతో బాంబులు వేయకుండానే ఆర్థిక ఆంక్షలతో, నేవల్ బ్లాకెట్తో ఇరాన్ను ఎంతలా ఊపిరి ఆడకుండా చేస్తున్నారో ప్రపంచానికి అర్థమైంది. ట్రంప్ అటాక్ కేవలం ప్రెస్ మీట్తోనే ఆగిపోలేదు. తనకు ఇష్టమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ఇరాన్ను ఉద్దేశించి ఒక వార్నింగ్ మెసేజ్ పెట్టారు. నా దగ్గర చాలా సమయం ఉంది, కానీ ఇరాన్ దగ్గర లేదు. టైం అయిపోతుంది. ఇరాన్ సైన్యం పూర్తిగా కుప్పకూలిపోయింది. వారి నాయకులు ఎవరు ఇప్పుడు మనతో లేరు. మా సైనిక దిగ్బంధనం అత్యంత పటిష్టంగా అమలవుతుంది. ఇప్పటికైనా దారికొచ్చి ఒప్పందానికి రాకపోతే ఇక నుండి ఇరాన్ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని గట్టిగా హెచ్చరించారు. అయితే తూతూ మంత్రంగా ఏదో ఒక ఒప్పందం చేసుకుని వదిలేయడం తనకు ఇష్టం లేదని, భవిష్యత్తులో ఇరాన్ ఎప్పటికీ తలెత్తకుండా ఉండేలా ఒక స్థిరమైన పర్మనెంట్ డీల్ కోసమే వెయిట్ చేస్తున్నానని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ముగిసిన 2 వారాల కాల్పుల విరమణ టైంలో ఇరాన్ మళ్లీ ఆయుధాలు సమకూర్చుకొని ఉంటుందన్న అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఈ పొలిటికల్ డ్రామాలో అత్యంత ఆసక్తికరమైన మలుపు ఇదే. హార్మూజ్ జలసంధిలో సముద్రపు బాంబులు పెట్టి ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసిందని ట్రంప్ ఫైర్ అయ్యారు. ఇరాన్ నౌకల కదలికలను అడ్డుకోవడంలో తమ నేవీ అద్భుతంగా పనిచేస్తుందని ప్రశంసించారు. ఇదే ఆపరేషన్లో భాగంగా చైనా నుండి ఇరాన్కు వెళ్తున్న ఒక వాణిజ్య నౌకను అమెరికా దళాలు సీజ్ చేశాయి. ఆ నౌకలో చైనా నుండి ఇరాన్కు వచ్చిన ఒక స్పెషల్ బహుమతి ఉందని ట్రంప్ బాంబు పేల్చారు. ఆ గిఫ్ట్ ఏంటని విలేకరులు ప్రశ్నించగా అది టాప్ సీక్రెట్, నేను దాన్ని బయట పెట్టలేనని చెప్పి ట్రంప్ సస్పెన్స్ లో పెట్టేశారు. అమెరికా కళ్ళు గప్పి చైనా ఇరాన్కు పంపుతున్న ఆ గిఫ్ట్ అత్యాధునిక ఆయుధమా, డ్రోన్ టెక్నాలజీనా, లేక నిఘా పరికరాలా అన్నది ఇప్పుడు డిఫెన్స్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు ఇరాన్ను టార్గెట్ చేస్తూనే మరోవైపు మిడిల్ ఈస్ట్లో శాంతి స్థాపన కోసం ట్రంప్ పావులు కదుపుతున్నారు. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కుదిరిన సీజ్ ఫైర్ ఒప్పందాన్ని మరో 3 వారాల పాటు పొడిగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. త్వరలోనే ఇరు దేశాల నాయకులను వైట్ హౌస్ కు పిలిపించి నేరుగా సమావేశం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు కూడా ట్రంప్ హింట్ ఇచ్చారు. అంటే ఇరాన్ మిత్ర దేశాలను దారికి తెచ్చుకుంటూ ఇరాన్ను మాత్రం ఒంటరిని చేసి దెబ్బ కొట్టాలన్నది ట్రంప్ మాస్టర్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇది శత్రువుల గుండెల్లో నిద్రపోయే డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ వెనుక ఉన్న అసలు స్టోరీ. అణ్వాయుధాలు వాడను అని చెబుతూనే ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ట్రంప్ వ్యూహం ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి. ఒకవేళ ఇరాన్ ఈ డీల్కు ఒప్పుకోకపోతే ఆ దేశం పూర్తిగా సర్వనాశనం కావడం ఖాయమని ట్రంప్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. మరి ఇరాన్ ట్రంప్ హెచ్చరికతో దిగి వస్తుందా, లేదా తగ్గేదేలే అని తొడగొట్టి యుద్ధానికి కాలు దువ్వుతుందా అన్నది వేచి చూడాలి.